గమ్ గమ్ గణేష. ఈ టైటిల్కి తగ్గట్టే స్టోరీ కూడా ఆ వినాయకుడి చుట్టూ తిరుగుతుంది. నిజంగా కొంచెం నేనైతే చాలా క్యూరియాసిటీతో అయితే చూడడం జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం సోసోగా వెళ్ళడం, ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్ స్టోరీ అనే ఫీల్ అయితే వస్తుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మొదలవుతుంది అన్న ఫన్. నవ్వించి చంపేస్తారు అసలు. వెన్నెల కిషోర్ గారు కానీ, మన రాజేష్ అన్న, ప్రిన్స్ యావర్ గారు, వీళ్ళ క్యారెక్టర్లు అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, కాసేపు అలా కనిపించి అలా తారలా అలా మెరిసి వెళ్ళిపోతుంది. బట్ ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. కొండన్న సరే, పెద్ద కొండన్న అర్జున్ రెడ్డిలోనే స్టార్ట్ చేస్తే సెకండ్ సినిమాకి ఈయన స్టార్ట్ చేసాడన్న లిప్ లాక్లు. ఒక లిప్ లాక్ సీన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందేమో మేబీ. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ అని చెప్పుకోవాలి. కంటెంట్ ఇంకొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటే బాగుండేదేమో అని ఫీల్ నాకు వచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్లు అక్కడక్కడ బోర్ కొట్టించినా కూడా మిగతా ఓవరాల్ స్టోరీ అయితే బాగానే ఉంది. థియేటర్కి రావచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా మంచిగా మాట్లాడారు. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? నచ్చిందా? నాకు చాలా నచ్చింది. కామెడీ గురించి ఎలా ఉంది? చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ మంచిగా చూసుకున్నాను నన్ను. కామెడీ బాగా ఎంజాయ్ చేసావా సినిమా చూసినందుకు? చాలా ఎంజాయ్. ఎవరు వచ్చే సినిమాకి? మమ్మీ డాడీ మమ్మీ. సో నీకు సినిమాలో ఏం నచ్చింది నీకు బాగా? అంటే లాస్ట్ సీన్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, వినాయక స్వామిని బాగా చూపించారా? గణపతి దేవుణ్ణి, గమ్ గమ్ గణేష్. ఓకే, జై మహారాజ్. ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ అన్నయ్య, పుష్ప ఉన్నాడు కదా. పుష్పరాజ్. ఈ సినిమా బాగా నచ్చిందా నీకు? గంగం గణేష్ మూవీ సెట్ లో ఆనంద్ దేవరకొండ ఏం చెప్పాడు? అది ఒక బాగా లవ్ స్టోరీ. బాగా మాట్లాడారా నీకు ఆనంద్ అన్న? లొకేషన్ లో హీరోయిన్ వెన్నెల కిషోర్ గారితో మాట్లాడావా సినిమాలో? లొకేషన్ లో వెన్నెల కిషోర్ గారితో మాట్లాడావా? మాట్లాడలేదా? సినిమా కామెడీ నచ్చిందా నీకైతే? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? సాంగ్ ఉంది కదా. హైదరాబాద్ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి విగ్రహంలో 100 కోట్లు పెట్టి అల్లే అయితే హీరో ఏం చేస్తాడు? ఒక డైమండ్ దొంగతనం చేసి అందులో వేసేస్తాడు. ఆ పొలిటీషియన్కి ఇప్పుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు ఆ విగ్రహం ఎట్లా తీసుకురావాలి, అందులో నుంచి డైమండ్ ఎట్లా తీసుకోవాలి, లాస్ట్కి ఎవరికి దొరకరు. 100 కోట్లు బాంబు పెట్టి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆనంద్ దేవరకొండకు డైమండ్ దొరుకుతుంది. సినిమా అయితే మంచిగా ఉంది. డేవిడ్ వార్నర్ టైప్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, సత్యం రాజేష్ చాలా మంచి యాక్టింగ్. హీరోయిన్ నిజంగా ప్రియదర్శిని ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది. 3 సినిమాలు ఉన్నాయి కదా ఈరోజు రిలీజ్ అయింది. బజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టాప్లు ఉంటుంది. 500 నుంచి 1000 కోట్లు పక్కా. నా సినిమా మాత్రం ఎంత కామెడీ ఉంటుంది. సినిమా సూపర్ ఉంది. బేబీ సినిమాలో మనకు ఎంత ఏడిపిస్తాడో ఈ సినిమాలో అంతా నవ్విపిస్తాడు ఆనంద్ దేవరకొండ అన్న. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మొత్తానికి దుమ్ము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండి ఈసారి.